చేస్తాడు. కాబట్టి రాబోయే ఈ 20 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ కీలకంగా అబ్జర్వ్ చేయాలి. ఇరాన్ నిజంగా అక్కడ ప్రజల యొక్క స్పందన కూడా ఎట్లా ఉంటుంది, ఆ ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయని మనం చెక్ చేసుకుని చూడాలి సార్. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇక్కడ 2 సవాళ్లు కనిపిస్తున్నాయి. ఏంటంటే, సరే ఆ జూనియర్ షా ఉన్నాడు, షా పహ్లవి, 50 ఏళ్ళ పాటు అసలు ఈ దేశం ఎట్లుంటుందో ఆయనకి తెలియదు. చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నతో పాటు బహిష్కరించిన తర్వాత వెళ్ళిపోయినాడు. ఇవాళ అక్కడి నుంచి కిరీటాలు అవి రెడీ చేసుకుంటున్నాడు. ఆ జ్యువెలరీ షాప్స్, ఈ జ్యువెలరీ షాప్స్ తిరిగి రెడీ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను సామ్రాజ్య స్థాపన చేస్తానని ప్రకటనలు చేస్తున్నాడు. అంటే అమెరికా దన్ను చూసుకొని. బట్ ఈక్వల్గా అమెరికా ప్యారలల్గా ఈ లారీజనీని దువ్వే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సమాచారం. ఈ లారీజనీ కుటుంబం కూడా తక్కువదేం కాదు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరులో ఒక ఆయన సాదేక్ లారీజనీ, ఫార్మర్ జ్యుడిషియరీ చీఫ్ ఆయన, ఇంకొక ఆయన జవాద్ లారీజనీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సో ఆ ఫ్యామిలీని గనక జాగ్రత్తగా దువ్వి గ్రూమ్ చేసుకొని ప్యారలల్గా ఖమేనీని లాగా నువ్వెందుకు చచ్చిపోతావు, అనవసరంగా నీ కుటుంబం రాజ్యం వెళ్ళుకోండి, మేము చెప్పినట్టు మా కన్సల్లో ఉండండి, దిస్ మే హ్యాంపర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జూనియర్ షా కదా. ఎస్. అయితే అమెరికా ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అక్కడ బలమైన వాడు కూర్చోకూడదు. ఇప్పుడు ఖమేనీకి ఉన్న ఇదేంటంటే మత ఛాందసవాదము, ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ కథం చేయాలి, దాని కొరకు ఇది ఏదైనా సరే ఉపయోగించాలి, టెర్రరిస్ట్ను ఉపయోగించాలి, బాంబులు, అది ఆయన కమిట్మెంట్, ఖమేనీకి ఉన్నటువంటి కమిట్మెంట్. ఇస్లామిక్ కంట్రీస్ కాస్త ఆపర్చునిస్టిక్ గా ఉండి అమెరికా సఖ్యతతో ఉండి అలా వ్యవహరించాయి, కానీ ఖమేనీ ఎప్పుడు అట్లా వ్యవహరించలేదు. కానీ నేను చెప్పిన లరీజీ ఏదైతే ఉన్నాడో అలీ లరీజీ, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ కూడా. ఆ ప్లేస్కి ఆయన వచ్చిందంటే మరింత ప్రమాదం. అంటే ఆ సిద్ధాంతం వారు శ్రీనివాస్ గారు అన్నారు అండి, ఆ ఐడియాలజీ కనుక ఆయన అందిపుచ్చుకుంటే అది ఇంకా ప్రభుత్వం. వీడికి ఉన్న చదువు తక్కువ, వాడికి చదువు ఎక్కువ, అన్ని ప్రపంచం తెలిసినవాడు, అన్ని తెలిసిన ఇరాన్ మరింత బలపడుతుంది, ఖమేనీ సిద్ధాంతమే కంటిన్యూ అవుతుంది అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. కనుక అమెరికా ఎవరిని చూజ్ చేసుకుంటుంది, పప్పెట్ ని చూజ్ చేసుకుంటుంది, పహ్లవీనే చూజ్ చేసుకుంటుంది. ఆయనను అక్కడ తీసుకెళ్లి అలా పెట్టాలి. యూనిస్ ని ఎట్లయితే ఎక్కడ ఎన్నో దేశాల్లో పప్పెట్స్ ను పెట్టే అలవాటు అమెరికాకు ఉంది. మన బంగ్లాదేశ్ లో చేసినట్టుగా అక్కడ పప్పెట్ ను పెట్టేటువంటి ఇది ఉంటుంది. ప్రపంచాన్ని పప్పెట్స్ తో ఆడిస్తూ ఉంది అమెరికా. కనుక ఇరాన్ ఉన్నట్టుగా కొంత సమయం పడుతుంది, మనం కూడా వేచి చూడాలి. ప్రజలు మాత్రం రోడ్ల పైన ఉన్నారు, వాళ్లకు ఆర్థిక స్థితి బాగాలేదు, ఆకలి మంటలు ఉన్నాయి. కనుక ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది, వీళ్ళు షా వంశం కూడా ఏం తక్కువేం కాదు వాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ అంత ఇదిగా పోయే అవకాశం లేదు. కనుక రీప్లేస్మెంట్ మాత్రం అమెరికా తనకు అనుకూలమైన రీప్లేస్మెంటే చేస్తుంది. రిజిమ్ చేంజ్ అనేది ఆ విధంగానే చేస్తుంది. ఇంకొకటిని ఖమేనీకి మించిన వాడిని తెచ్చి ఆడ పెట్టుకోలేదు, అంత ఇదిగా లేదు. కనుక అంత మాత్రం మనం చెప్పగలమండి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. రెండోది సార్, ఈ హౌ అబౌట్ ది హౌతీస్ అండి. ఎందుకంటే వాళ్ళని కంటైన్ చేయడం ఇవాళ మేజర్ టాస్క్ అమెరికాకి, ఇజ్రాయెల్కి. హమాస్ని వాళ్ళు ఏంటంటే 80% వూండ్స్ తోటి వాళ్ళ కాలిన గాయాలకి మందులు రాసుకుంటున్నారు. వాళ్ళేం ఉపసంహరించుకోలేదు వాళ్ళు. బట్ ఇమీడియట్ థ్రెట్ ఏంటంటే ఈ షిప్పులు, దారిన పోయే షిప్పుల మీద, ఓడల మీద దాడి చేసి దోచుకునే ఈ హౌతీస్ ఉన్నారు. హౌతీస్ చాలా ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులు. వాళ్ళు ఆర్గనైజ్డ్ కాదు. హమాస్ ఆర్గనైజ్డ్, హెజ్బుల్లాస్ ఆర్గనైజ్డ్, వీళ్ళు మోస్ట్ అన్ఆర్గనైజ్డ్. వాళ్ళకు 70 గ్రూపులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళకే. వీళ్ళని కంటైన్ చేయకపోతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర వాళ్ళు చేసే విధ్వంసం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇది ఇజ్రాయెల్ కు థ్రెట్ ఇప్పటికి కూడా ఇరాన్ ప్రోత్సాహంతో హమాస్, హిజ్బుల్లా వీళ్ళంతా కూడా చెలరేగిపోయారు. ఎప్పటికప్పుడు కంటిలో నలుసులాగా వీళ్ళ ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖమేనీ ఖతం కాగానే ఇజ్రాయెల్ ఫోకస్ అంతా వీళ్ళ మీదనే ఉంటుందండి. ఒక్కడిని కూడా మిగిలించారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇజ్రాయెల్ ఊరికే కూర్చోరు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఎక్కడెక్కడ ఉన్నారో టార్గెటెడ్ గా ఖతం చేసేటువంటి పనిలో ఇజ్రాయెల్ కూర్చుంటుంది. అమెరికా కూడా దానికి పూర్తిగా సహకరిస్తుంది. ఇప్పుడు రిజీమ్ చేంజ్ అనేది అన్న సెకండ్ ఇష్యూ రిజీమ్ చేంజ్ అనేది. కానీ ఈ 3 టెర్రర్స్ గ్రూప్లను ఖతం చేయడమే అది ఇన్కంప్లీట్ గా ఉంది. మన చేసిన అంత సుదీర్ఘ యుద్ధం తర్వాత కూడా కంప్లీట్ కాలేదు టార్గెట్, ఇజ్రాయెల్ యొక్క టార్గెట్. నేను అనుకుంటాను ఇప్పుడు ఆ పనిలో నిమగ్నం అవుతుంది. ఇజ్రాయెల్ ఏమో ఈ పనిలో ఉంటుంది,
దానికి అమెరికా సహాయం చేస్తూనే ఉంటుంది. రిజీమ్ చేంజ్ పపెట్ ను కూర్చోబెట్టడం అనే పని అమెరికా తీసుకుంటుంది. అంత ఈజీగా మనం సో చెప్పవచ్చు. బాధ్యతలు పంచుకుంటారు ఆ ఇద్దరు కూడా. అంతే అంతే. రైట్ కోడిషా గారు, ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా ఇందాక మీరు కూడా ప్రస్తావన చేశారు. యాజ్ ఇట్ ఈస్గా రెజ్యూమ్ చేంజ్ అనేది అంత సులభంగా ఇప్పుడు 40 రోజుల సంతాప దినాలు నాకు తెలిసి అమెరికా కొంత విజ్ఞత ఉంటే కనుక అమెరికా ఈ 40 రోజులు ఏం ముట్టుకోకపోవచ్చేమో. అంటే జాగ్రత్తగా పేలవన్నీ తయారు చేసి ఇప్పుడు ఇరాన్ మ్యాప్ చూపించి ఇది ఇరాన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఈ ట్రైనింగ్ అంతా ఇస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 15 years హీ హాజ్ నాట్ బీన్ దేర్. హీ డజంట్ నో ఇరాన్ ఎలా ఉంటుంది. ఇరాన్ నైసర్గిక స్వరూపం మ్యాప్లో చూడటం లేకపోతే టీవీలో చూడటమే కానీ ఫిజికల్గా అతను ఉన్నది 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఆ దేశం నుంచి బయటకు వచ్చేసాడు. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటి మీద ఇప్పటికీ అతను ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుందా? అదే అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అమెరికా స్ట్రాటజీని చూసినప్పుడు ఒకవేళ ప్రొజెక్ట్ చేసి వాళ్ళనే చేయాలని ఏమి లేదు. దాని యొక్క ప్రయోజనాల కోసం ఏదైతే మంచిది అనుకుంటే దాన్ని చేస్తారు. రెండోది ఇప్పుడు ఇరాన్ లో మనం క్రానాలజీ చూసినప్పుడు 79లో ఖొమైనీ, ఇప్పుడు ఖమేనీ, అంతకుముందు ఖొమైనీ